క్రిస్మస్ సీజన్లో మొదటి సందేశంలోనికి నేను వెళ్తున్నాను. సందేశం పేరు ఏంటంటే, ప్రతి వారం మాట్లాడే సందేశానికి ఒక పేరు ఉంటుంది. క్రిస్మస్ కోసం ఇన్ని తొందరలా, అవసరమైనది అదొక్కటే కదా. క్రిస్మస్ కోసం ఇన్ని తొందరలా, అవసరమైనది అదొక్కటే కదా అనే పాఠం. క్రిస్మస్ సీజన్ అనేది మొదలుగానే క్రిస్టియానిటీలో, క్రైస్తవంలో చాలామంది దేవుని పిల్లలకి ఉన్నటువంటి ఒక బాధ, పండుగల విషయంలో ముఖ్యంగా ఒక బాధ ఏంటంటే, ఈ మన చుట్టూ ఉన్నటువంటి హైందవ సోదరులు వాళ్ళకు లేస్తే ప్రతిరోజు పండగ. తెలుగువాడికి తెల్లారితే పండగ అని లోకంలో సామెత ఉంది. ప్రతిరోజు పండగలు వాళ్ళకి. ఇస్లాం సోదరులకు కూడా పండుగలు క్రైస్తవులతో పోల్చినప్పుడు కాస్తంత ఎక్కువ ఉన్నాయి. ఎటొచ్చి పండుగలు పెద్దగా లేనివి క్రైస్తవులకు మాత్రమే. ఎన్ని పండుగలు ఉన్నాయి అని అంటే, క్రిస్మస్ ఒకటి, ఈస్టర్ ఒకటి. మరీ తక్కువయ్యాయి కదా అని చెప్పి ఒక పండుగను మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ పండుగే సమాధుల పండుగ. ఇది తక్కువైంది కదా అని మళ్ళొక పండుగ కూడా కనుక్కున్నాం. దాని పేరే జనవరి 1. ఈ జనవరి 1ను మనం ఎందుకు చేసుకోవాలంటే దానికి ఒక భాష్యం కూడా కనుక్కున్నాం. అదేంటి అంటే, యేసు ప్రభుల వారు డిసెంబర్ 25 పుట్టారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 1 వరకు ఎన్నో రోజు తెలుసా? 8వ రోజు. 8వ రోజు అంటే యేసు ప్రభు సున్నతి పొందిన రోజు. న్యూ ఇయర్ అంటే ఏదో అనుకోకంటారా బాబు, మా యేసు ప్రభు సున్నతి పొందిన రోజు తెలుసా మీకు? కాబట్టి ఆ రోజు కూడా మనం పండుగ చేసుకోవాలి. మొత్తానికి కాస్త కోస్తో అటు ఇటు ఆ మూలను ఈ మూలను అక్కడ ఇక్కడ ఉండేటువంటి కలిపితే ఎన్ని పండుగలు అయినాయి? 4. 365 రోజులకు గాను 4 పండుగలు అంటే అసలు మనం దేనికంటే ఎక్కువగా ఎదురు చూసే దేనికోసం అంటే పండక్కే. ఒకవేళ మనం మర్చిపోయిన మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమని అడుగుతారంటే, ఈ పండక్కేంటి, ఈ పండక్కేంటి అంటే అర్థం ఏంటి? ప్లాన్ ఏం చేస్తున్నాం, అప్పెంత చేస్తున్నాం అని అర్థం. పోయిన సంవత్సరం కంటే మంచి బట్టలు కొనాలి. లాస్ట్ టైం సరిగ్గా కొనలే మనం. ఈసారి నేను అసలు ఒప్పుకునే లేదు. ముఖ్యంగా ఇంట్లో భార్య ఏం మాట్లాడుతుంది అంటే ఇదే మాట్లాడుతుంది. పోయినసారి ఏదేదో మాటలు చెప్పావు నువ్వు, నాకు మాయ మాటలు చెప్పావు, ఈసారి అసలు కుదరదండి. ఇంకోటి ఏంటంటే, క్రిస్మస్ ఎట్లాగో పండగ అనేది ఉంది కాబట్టి ఒక్క జతే బాగోదు. అందుకే ఏం చేశారంటే, ముందు రోజు ఏం చేశారు, 24వ తారీఖు క్రిస్మస్ ఈవ్, డిసెంబర్ 24వ తారీఖు క్రిస్మస్ ఈవ్ రాత్రి మనం అందరం కలుసుకుంటాం. ఆ రోజు ఆ పూటకు ఒక జత బట్టలు. మరుసటి రోజు అసలు క్రిస్మస్ ఉంది, ఆ రోజు ఒక జత బట్టలు. ఎట్లాగో జనవరి 1 వస్తుంది కదా, జనవరి 1 కూడా ఇంకోటి ఒక వెసులుబాటు కల్పించుకున్నాం. 31వ తారీఖు రాత్రి ఒక జత బట్టలు. జనవరి 1వ తారీఖు కొత్త బట్టలు. కొత్త బట్టలు తొందర. ఎక్కడ కొందాం, ఎన్ని జతలు కొందాం, ఎంత ఖర్చు పెడదాం, దీనికోసం ఎంత అప్పు చేద్దాం. బట్టలు అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి అంటే, ఇంటికి రంగులు మార్చాలి, రంగులు మార్చేసేయాలి, చర్చికి రంగులు మార్చాలి, డెకరేషన్ చేసుకోవాలి, స్టార్ పెట్టాలి. ముందు ఒక సైజు స్టార్ పెట్టాం, ఈసారి సైజు పెంచాలి. ఇంకా వీలైతే ఒకవేళ సైజు పెంచకపోయినా రేటు ఉన్న పెంచాలి. వెరైటీ వాళ్ళు పక్కింటోళ్ళు చూస్తాం, మనం పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎట్లాంటి స్టార్ పెట్టుకున్నారు, మనం ఎట్లాంటి పెట్టుకున్నాం, అక్కడ తగ్గనేకూడదు మనం అసలు. స్టార్లు పెట్టుకునేటువంటి విషయాలు కావచ్చు. ఇక క్రిస్మస్ తాత, అబ్బాయిలకైతే క్రిస్మస్ తాత బట్టలు కొనేసేయాలి. మామూలు కొనే బట్టలతో పాటు క్రిస్మస్ తాత బట్టలు వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో స్కూల్లో ప్రోగ్రాంలు చేస్తున్నారండి ఈ మధ్యకాలంలో. ఇవన్నీ తర్వాత వస్తుంది, ఇంకో మెసేజ్లో వస్తుంది. ఇదంతా పండగ పేరుతో పాపాలు చేస్తున్నాం అనే టైటిల్ ఒకటి ఉంది ఈ మధ్యలోనే. మళ్ళీ అదొకటి. ఈ 4 క్రిస్మస్ సందేశాలన్నీ ప్యూర్ కడప బాంబుల కంటే మించి ఉంటాయి. పండుగ పేరుతో పాపాలు చేస్తున్నాం దాంట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో క్రిస్మస్ తాత వేసుకురమ్మన్నారు, బట్టలు వేసుకురమ్మని చెప్పారని చెప్పేసి శాంటా క్లాజ్ వేషధారణకు సంబంధించినటువంటి బట్టలు సపరేటు. అమ్మాయికి అయితే ఏం చేయాలి,
ఏంజల్ డ్రెస్సు ఎవరన్నా అడిగామనుకోండి, ఎవరే ఎక్కడైనా దేవదూతలు అమ్మాయిలే దేవదూతల వేషం వేసుకోవాలని బైబిల్ ఎక్కడైనా ఉందా? దేవుడు ఎక్కడైనా చెప్పాడా అంటే దానికి ఆన్సర్ ఉండదు. తెలుసా మీకు? మనిషి ఎట్లా తయారయ్యారంటే మీకు తెలుసో తెలీదో, దేవదూతలు అంటే అందంగా ఉంటారని మైండ్లో సెల్ఫ్గా ఫిక్స్ అయిపోయి, అందంగా ఉండేది అమ్మాయిలే కాబట్టి అమ్మాయిలకు రెక్కలు వేయాలి, ఏంజల్ డ్రెస్ వేయాలని ఫిక్స్ అయిపోయారు. అందరికీ తెలియని వాస్తవం ఏంటంటే అమ్మాయిలు పుట్టింది అబ్బాయిల్లో నుంచి. అందరి అందగత్తెల అమ్మ ఎవరు? హవ్వమ్మ. హవ్వమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాం గారి నుంచి వచ్చింది. ఆ విధంగా తీసుకుంటే ప్రపంచ అందగత్తెలందరికీ మూలం ఎవరు అంటే పురుషుడే. ఎవరైనా ఏంజల్ డ్రెస్ వేసి పురుషుడిని చూసారా? అబ్బాయిని చూసారా? మీసాలు ఉన్న పిల్లోడిని ఏంజల్ డ్రెస్ వేస్తారా? పోని దేవదూత అమ్మాయే అన్నటువంటి రీతిగా ఎక్కడైనా ఉందా అంటే అది లేదు. లేకపోతే మేము ఊరుకుంటామా? మేమే క్రియేట్ చేస్తామండి. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? అది మనకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ డ్రెస్సులతో ఈ డెకరేషన్లతో ఈ పెయింటింగ్ మార్పులతో లాస్ట్ ఇయర్ ఈ రకమైన కలర్ వేసాం, నెక్స్ట్ ఏ కలర్ వేద్దాం, ఎంత వేద్దాం, ఏ కోటింగ్లు వేద్దాం, ఏ డిజైన్లు వేసేద్దాం, ముందున్నటువంటి ఈ పరిస్థితులన్నీ తీసి ఇల్లు బీకి పందిరేసి మళ్ళీ వేరేది మార్చేసి ఏమైనా చేద్దామా? కేకుల విషయంలో ముందే జాగ్రత్త పడదాం. ఎంత కేక్ కొందాం, బంధువులు ఎంతమంది పిలిపించుకుందాం, మనమే పోదామా బంధువులు ఇంటికి, ఇలాంటి బంధువులు పిలిపించుకుంటే ఎంతమంది పిలిపించుకుందాం, ఏది చేసుకుందాం, ఏ వెరైటీ చేసుకుందాం, వంట మనుషులు పెట్టి చేయించుకుందామా, మనమే చేసుకుందామా? ఎక్కడికన్నా మంచి ఏది రీహాబిటేషన్ అంటే మంచిగా ఎంజాయ్మెంట్గా ఉండేటువంటి ఏమన్నా గేమ్స్ ఏమన్నా ప్లాన్ చేద్దామా? కొన్ని ఒక ప్లేస్కి వెళ్దామా? ఇవన్నీ తిప్పలుంటాయి. క్రిస్మస్ అనేది వచ్చింది అని అంటే అందరిలో ఉన్నటువంటిది. బహుశా కొంతమందిలో కాస్త పరమార్థం ఎరిగిన వాళ్ళకి కాస్త వైరాగ్యం రావచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ తగ్గే పరిస్థితి ఉండదు. వచ్చేదే మీకు తక్కువ పండుగలు, దీనిలో కూడా కుర్రలు పెడతావు నువ్వు. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఈ మధ్యలో మళ్ళీ క్రిస్మస్ ట్రీలు కదా, క్రిస్మస్ గ్రీటింగ్స్, రకరకాలైనటువంటి ఈ తొందరల పాటలలో ఉండిపోతారు. ఎప్పుడైతే డిసెంబర్ మొదలైన దగ్గర నుంచి క్రిస్మస్కు బట్టలు కొందాం, ఇంకా ఏం చేసుకుందాం, ఎన్ని పరిస్థితులు అరేంజ్మెంట్స్ ఏం చేద్దాం, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని అప్పులు, ఆ తర్వాత ఎన్ని తిప్పలు అనే దాని మీదే అందరి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాస్తవం ఏమిటి, సత్యం ఏమిటి అని ఆలోచన చేయగలిగితే నిజంగా అవసరమైనదేంటి క్రిస్మస్ సమయంలో మర్చిపోతున్నారు అందరూ. మన ఇంట్లోకి ఒక బంధువులో, తోబుట్టువులో, స్నేహితులో ఎవరో ఒకరు వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి కనీసం ఆయన్ని విష్ చేయకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, రమ్మని కూర్చోమని చెప్పకుండా, ఏం కావాలన్నటువంటి సపరీలు చేయకుండా, ఏది చేయకుండా ఉన్నాం అనుకోండి, వచ్చినోడు ఉంటాడా? మన ఇంట్లోకి వచ్చినాడు ఉంటాడండి? ఇది కామన్ లాజిక్ కదా, కనీస జ్ఞానం కదా ఇది. అంటే మన దగ్గరికి ఓ మనిషి రావాలంటే ఆ మనిషికి తగిన రీతిగా గౌరవం ఇవ్వాలి. మనతో కొద్ది కాలం సహవాసంతో ఉండాలి అంటే, మన సహచర్యంతో ఉండాలంటే పిలవాలి, అతనికి కావలసినటువంటి స్థానం ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి, అన్నీ చూసుకోగలగాలి, అతని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వచ్చినప్పటి నుంచి కనీసం మనిషి వైపు కూడా చూడకుండా ఉన్నాం అనుకోండి, వాడు పొరపాటు కూడా, అరే బుద్ధి ఉంటే పొరపాటు కూడా వీడి ఇంటికి రాకూడదు అనుకుంటాడు. ఎందుకంటే పోతే ఏమవుతుంది, మనకి అవమానం కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, లోకాలను కలగజేసినటువంటి సృష్టికర్తకు సంబంధించినటువంటి సెలబ్రేషన్ చేసేటప్పుడు ఆయన్నే పట్టించుకోకుండా ఆయన పేరిట తొందరలో. మీకు విషయం అర్థమవుతుందా? అవసరమైంది ఏంటి అని అంటే, ఆయన నిజంగా ఆయనకు ఒక ప్రదేశం ఆయనకు విలువనిచ్చి ఆయనకు స్థానం ఇచ్చినందుకు ఆ ప్రదేశం ఎంత గొప్పదైందో తెలుసా? ఒక నోరు లేని జీవము ఆయనకు చోటు ఇచ్చినందుకు, లేదంటే ఒక గుంపు మధ్య ఆయన ఉన్నందుకు కొద్ది కాలం అక్కడ ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి, ఎన్ని శ్రేష్టమైనటువంటి మేలులు కలిగాయి. ఈరోజు మనతో ప్రభు ఉండే క్రిస్మస్ మనం చేసుకుంటున్నామా లేదా?
మనం చేసే ఈ పనులన్నిటి వల్ల ప్రభు మనతో ఉంటాడని అనుకుంటాం లేదనే స్పృహ ఎంతమందికి ఉంది? ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభులు వారు జన్మించినప్పుడు అండి సత్రంలో మాత్రం చోటు లేదు. అంటే సత్రంలో ఎవరున్నారు? సత్రంలో ఎవరున్నారు? జనాభా లెక్కలు రాసే సమయంలో ఎవరున్నారు సత్రంలో అంటే? మానవులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. మనుషుల మధ్య ఏ మనుషుల కోసం అయితే ఆయన వచ్చాడో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, మీ కొరకంటే ఎవరి కోసం? గొర్రెల కాపరి కోసం కాదు. మీ కొరకు పుట్టి ఉన్నారంటే ఎందుకు ఈ మాటలు చెప్పారో చాలామందికి తెలియదండి. మనం రాసేస్తాం అంతే, ఫ్లెక్సీల మీద అన్నిటి మీద మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు ఎందుకన్నారంటే మాట్లాడుతున్నది దేవదూతలు, మాట్లాడుతున్నది మనుషులతో. దేవదూతలమైన మా కోసం కాదురా వచ్చింది యేసు ప్రభు, మీకోసం మనుషుల కోసం అని చెప్పారు కనుక ఆ మాట వచ్చింది. ఒకవేళ ఏదన్నా అర్థమయ్యేటట్టు రాయాలంటే దాన్ని మనం ఏం చేయొచ్చు, మరలా మార్పు చేసేటప్పుడు ఒకటి తీసేయకూడదు, ఒకటి కలపకూడదని ప్రసంగ గ్రంథంలో ఉన్న మాట తీసేవాల్సిన అక్కర్లేదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని రాసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకు? ఆ చెప్తున్నది మనిషే, చెబుతున్నది మనిషికే కదా. మానవులము సాటి మానవులకు చెప్పేటప్పుడు మన కొరకే వచ్చాడని చెప్పడం ఉత్తమమైనటువంటి పని. అక్కడ దేవదూతలు చెప్తున్నారు కనుక దేవదూతల కోసం యేసు ప్రభు రాలేదు కాబట్టి మనుషుల కోసమే వచ్చాడు కనుక మనుషులతో చెప్తున్నారు కనుక మీ కొరకు అన్నారు వాళ్ళు. ఏ మనుషుల కోసం వచ్చాడో ఆ మనుషులు ఉన్నటువంటి సత్రంలో ఆయనకు చోటు లేకుండా పోయింది. పశువులున్న ప్రాంతం, పశువుల తొట్టి ఎవరికి సంబంధించింది? అది పశువులకు సంబంధించింది. పశువులు మేత కోసమో నీళ్ల కోసమో వాడేటటువంటి తొట్టి ప్లేస్ ఇచ్చేసింది. మీకు విషయం తెలుసండి, పశువుల తొట్టి, పశువుల పాక, యేసు ప్రభు పశువుల పాకలు పుట్టాడని మెసేజ్ చెప్పడం కాదు ముఖ్యం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఆ పశువుల తొట్టిలో కొద్ది సమయం ఉన్నందుకు, ఎక్కువసేపు ఏమి ఉండలా, సంవత్సరాల తరబడి ఏమి ఉండలేదు అక్కడ. ఆయన ఆ పశువుల తొట్టికి, ఆ పశువుల పాకకి ఎంత క్రేజ్ వచ్చింది తెలుసా అండి ప్రపంచవ్యాప్తంగా. ప్రతి సంవత్సరం క్రిస్మస్ టైంలో అక్కడక్కడ కూడళ్ళ దగ్గర పెద్ద పెద్ద చర్చిల ముందు ఏం చేస్తారంటే పశువుల పాక సెట్టింగ్ వేసేస్తారు. ఎందుకు తెలుసండి? కొద్ది సమయం లోకాలను కలగజేసిన సృష్టికర్త ఈ పాకలో, ఈ తొట్టె ఉన్న ప్రాంతంలో ఉండిపోయాడు. నేను ఒక ఇంటర్వ్యూ చూసా, అది మీకు తెలిసి ఉంటుంది. మిమిక్రీ శివారెడ్డి అని ఒక సినీ యాక్టర్ ఉన్నాడు, మిమిక్రీ శివారెడ్డి అని. లేటెస్ట్గానే చూసాను అది. ఆయన షోకేజ్లో ఒక కప్పు, ఆ కప్పులో ఒక స్టార్ పెట్టుకున్నాడు, ట్రాన్స్పరెంట్ టైప్లో ఉంటుంది స్టార్. అది స్టార్ పెట్టాడు కప్పులో. యాంకర్ వచ్చి అతన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఇదేంటి ఇది కప్పు పెట్టారు, కప్పులో స్టార్ ఉందని అంటే ఆయన అంటాడు, 20 ఏళ్ల క్రితం నా అభిమాన హీరో నా ఇంట్లోకి వచ్చి టీ తాగాడు, ఆయన సగం తాగిన తర్వాత నేను తీసుకొని ఆ సగం తాగి అందులో స్టార్ పెట్టాను. అంటే 20 ఏళ్ల క్రితం ఒక స్టారు ఒకరి ఇంటిలోకి వచ్చి కాఫీ దాకిపోయినందుకే కాఫీ కప్పు జాగ్రత్తగా పెట్టుకొని 20 ఏళ్ళ నుంచి జాగ్రత్తగా పగిలిపోకుండా, పింగాణి కప్పు అది. అలాంటిది అయితే మరి ప్రపంచవ్యాప్తంగా లోకాలనే కలగజేసిన సృష్టికర్త కొద్ది కాలం ఒక పాకలోకి ఉండిపోతే పాక కేకైంది. ప్రపంచవ్యాప్తంగా పాక సెట్టింగ్ ప్రతి సంవత్సరం వచ్చి పడుతుంది. అపార్ట్మెంట్లు పెట్టరు, అపార్ట్మెంట్ సెట్టింగ్ పెట్టరు, డూప్లెక్స్ సెట్టింగ్ ఇల్లు చూసారా, హంగులతో ధగ మీకు మెరిసిపోతున్నటువంటి దాన్ని అక్కడ పెట్టినా కూడా పాకే ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే ఉన్నది ఆ పాకలోకి వచ్చాడు కాబట్టి. అరే కొద్ది కాలం ఒక పాక స్థానం ఇస్తే యేసు ప్రభుల వారికి 2000 సంవత్సరాలుగా దానికి ఒక క్రేజ్ వచ్చేస్తే, ఈరోజు నేను రక్షణ పొందిన నాటి నుండి ప్రభు నాతోనే ఉన్నాడంటే నేను ఎంత గొప్ప స్థానంలో ఉండాలి, ఎంతమంది మన గురించి అనుకోవాలి అంటే ఇక్కడ ఏం అర్థం కావాలి తెలుసా? పాక కొద్ది కాలం అన్నా ప్రభుకు స్థానం ఇచ్చింది, మనము ఆ కొద్ది కాలం కూడా ఇవ్వట్లేదని అర్థం. పేరుకు మాత్రం ప్రభుకు సంబంధించినవాడు. లోకం నుండి వేరు చేయబడ్డాడు, లోకానికి వేడుకగా కూడా ఉండాలని చెప్పాడు దేవుడు మనల్ని. కానీ ఎంత వేడుకగా ఉంటున్నాం? వేడారిపోయినలో ఉన్నాం. వేడుక కాదు,
వేడి తగ్గిన వాళ్ళగా, వేడంతా అయిపోయినటువంటి వాళ్ళలాగా ఉన్నాం మనం. నోరు వావిలేని జీవము లేనటువంటి కొవ్వొత్తే 100 కొవ్వొత్తులు వెలిగించేస్తుందట. అది వెలుగుతూ మరి మనం ఎంతమందిని వెలిగించగలగాలి, ఎంతమందిని ప్రభావితం చేయగలగాలి, ఎంత ప్రాశస్త్యం పొందగలగాలి. ఏదో వస్తిమమ్మ పోతిమమ్మ ఉండడం అనేది జీవితమే కాదు అసలు. మర్చిపోకండి, లోకంలో ప్రభుని ఎరగని రక్షణ లేనటువంటి వాళ్ళే చాలామంది అంటారు. చిన్న లక్ష్యాలు కలిగి ఉండటం నేరం అట. లక్ష్యాలు చిన్న ఉండకూడదట, పెద్ద లక్ష్యాలు ఉన్నాయట. దేవుడు కూడా మనల్ని చెప్పేటప్పుడు, మన గురించి చెప్పేటప్పుడు ఏమంటారు తెలుసా? మీరు లోకానికే ఉప్పురా అంటాడు, లోకానికే వెలుగు అని అంటాడు మనల్ని. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? ఎంత గొప్ప స్థానంలో దేవుడు మన గురించి ఊహించుకుంటాడో, తన ప్రతినిధులుగా మనమే ఉండాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాడండి దేవుడు. కొద్ది సమయము ఒక పాక స్థానం ఇస్తేనే అంత గొప్ప స్థానంకి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రభువుకే నా జీవితం, నేను ప్రభువాడిని, ప్రభుదాన్ని అనుకుంటే ఇలా ఉంటాం. మన ఇంట్లో ఉండే వాళ్ళకి వేడుకగా లేవండి మనం. మన ఇంట్లో ఉండే వాళ్ళకి, మన సొంత వాళ్ళకే మనం ఒక ఐకాన్గా లేవు, ఒక రోల్ మోడల్గా లేవంటే, మన సంఘంలోనే లేకపోతే ఇక లోకానికి అంత ఎప్పుడవుతాం? అసలు ప్రభు అంతటా ఆయన మహనీయుడితో వస్తే, మహానుభావులతో స్నేహం చేస్తే, జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానులు అయిపోతారని చెప్పాడు దేవుడు. జ్ఞానం అంటేనే ఆయన అన్నప్పుడు, ఆయన మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? ఇంకా కొన్ని సందర్భాలు మనం చూడగలుగుతానండి. ఆ అవసరమైనది అంటే నేను చెప్తున్నాను, నీకు క్రిస్మస్ పేరుతో కొత్త బట్టలు వేసుకున్నావా లేదా అనేది కాదు అవసరమైంది. క్రిస్మస్ పేరుతో స్టార్ పెట్టావా లేదనేది కాదు అవసరమైంది. క్రిస్మస్ పేరుతో హంగులు ఆర్భాటాలు డెకరేషన్ చేసుకున్నావా, రంగులు మార్చేసావా అనేది కాదు ముఖ్యమైనది, అవసరమైంది. క్రిస్మస్ పేరుతో బంధువులు మిత్రులతో సంతోషంగా ఉన్నావా లేననేది కాదు ముఖ్యమైనది, అవసరమైంది. క్రిస్మస్ పేరుతో అప్పులు చేసి తెప్పలు పడ్డావా అనేది కాదు ముఖ్యమైనది. క్రిస్మస్ పేరుతో క్రీస్తును నేను కలిగి ఉన్నావా అనేది ముఖ్యమైనది. ఒక పాక ఉంది, పాక కొద్ది సమయం ఇచ్చినందుకే ఈరోజు పాకను ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారంటే అంత గొప్పతనం దానికి వచ్చేసింది ప్రభువును బట్టి. ఇంకాస్త ముందుకెళ్తే యేసు ప్రభుల వారు కానా అనేటటువంటి ఊరిలో వివాహానికి ఆహ్వానించబడ్డాడు. యేసు ప్రభువు ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారని రాయబడింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు మొదటి 11 వచనాల్లో ఈ విషయాలన్నీ కనబడతాయి మనకు. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో. సో ఈ సందర్భం మీకు అందరికీ తెలుసు. అలా ప్రభువు ఆహ్వానించబడినందుకు గాను, ప్రభువు అక్కడ ఉన్నందుకు గాను ఒక అవమానకరమైనటువంటి విందు యజమానుడికి అవమానం కలిగించే సంఘటన ఒకటి కలిగింది. అదేంటంటే, వాళ్ళ యూదుల ఆచారం ప్రకారం ఒక శుభకార్యాల్లో మనం ఎట్లయితే ఖచ్చితంగా ఆఖరిలో తాంబూలమో, అరటిపండు, ఐస్ క్రీమో ఇవి ఇస్తాం కదా విందు చేసేటప్పుడు. విందు చేసేటప్పుడు ఇస్తారు కొంతమంది. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆఖరిలో ఏదో పళ్ళెమో ఏదో ఇచ్చిపోతారు. ఎందుకంటే తినిపోయిన తర్వాత మర్చిపోతారేమో అనే ఉద్దేశంతో ఒక పళ్ళెం ఇచ్చి దాని మీద రాసి ఉంటారు, పళ్ళెం మీద మంచిగా ప్రింట్ అనేది వేసి ఉంటారు. అది ఎప్పుడు గుర్తుండాలండి. ఇలా మనం ఏదైతే చేస్తామో అలాగే యూదుల ఆచారం ప్రకారం శుభకార్యాల్లో ద్రాక్షారసం పోసేవాడు. ఆ ద్రాక్షారసం కూడా ముందు ఏం చేస్తారంటే, ముందు మంచి రసం పోసి జనులు మత్తులుగా ఉన్నప్పుడు తర్వాత జబ్బు రసం పోసేవాళ్ళట. ఎందుకంటే అంత మంచిదే పోయాలంటే వీళ్ళు మునిగిపోతారు. కాబట్టి కాస్త మంచి రసం పోసి ఆ తర్వాత జబ్బు రసం చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అంటారు కదా, అట్లాగా మంది ఎక్కువైతే ఇక్కడ ద్రాక్షారసం పలసన. మొత్తానికి అలా చేసుకుంటూ పోతే ఏదైనా కూడా మొత్తానికి అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది. విందు చేసేటువంటి టైంలో, విందు ఏర్పాటు చేసే టైంలో అయిపోయిందంటే రండి చాలా బ్యాక్టాక్ వెళ్ళిపోద్దండి. ముఖ్యంగా తినేదాని విషయంలో, తాగేదాని విషయంలో తేడా జరిగితే శుభకార్యాల్లో ఎన్నైనా చేయండి, అక్కడ ఎన్నైనా మంచి పనులు చేయండి. ఆఖరికి పెళ్ళి ఎలా జరిగిందంటే, పెళ్ళి ఎలా జరిగింది అని చెప్పారనుకోండి, ఫస్ట్ ఏం చెప్తారు చెప్పండి? బాగా జరిగింది అని ఏమంటారు? ఆయన ఎవరో దైవజనుని పిలిపించాడు, గంట సేపు వాక్యం చెప్పాడు రా,
ఎంత బాగా చెప్పాడు భార్యాభర్తల గురించి. బాబురే బాబు, ఈసారి మన ఇంట్లో మన బంధువులకి 2 పెళ్లి జరిగితే అట్టాడు దైవజనులు పిలిపించుకోవాలండి. ఒక్కడు కూడా మాట్లాడు అట్లాగా. ఏం మాట్లాడతారు తెలుసా? ఎన్ని వెరైటీలు పెట్టారు తెలుసా? వెజిటేరియన్ తినేవాళ్ళకి సపరేట్ బఫే పెట్టాడు, నాన్ వెజ్ తినేవాళ్ళకి సపరేట్ పెట్టాడు. నాన్ వెజ్లు కూడా ఎన్ని వెరైటీలు పెట్టాడు రా బాబు. బైబిల్లో ఉన్న పుస్తకాలు కూడా అంత ఫ్రీక్వెంట్గా అంత తడుపుకోకుండా చెప్పలేడు, కానీ ఆ మెనూ చెప్పేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా చెప్తారు. రొట్టెల్లో రకాలు పెట్టారు, తిండిలో మాంసాలు రకాలు పెట్టారు, ఫ్రైలు కొన్ని, డీప్ ఫ్రైలు కొన్ని, పులుసులు కొన్ని. పాప మళ్ళీ ఏంటి, ఎన్నిసార్లైనా తినచ్చు. మరలా ఏంటి, ఎన్ని పెట్టారు కౌంటర్లు అంటే కావలసినన్ని కౌంటర్లు పెట్టారు. పెద్దగా క్యూ కూడా లేకుండా పెట్టారు. ఏం చేశారా పెళ్ళి? అంత తిండి దగ్గరే, తాగుడు దగ్గరే. ఒకవేళ ఏదైనా తేడా జరిగింది అనుకోండి, మధ్యలో ఎక్స్పెక్టేషన్స్ మనం ఒక రకంగా ఉంటే వచ్చిన వాళ్ళు ఇంకొక రకంగా ఉంటారు. అప్పుడు ఏం చేయలేక అప్పటికప్పుడు మళ్ళీ తెప్పించాలనో లేదంటే మళ్ళీ చేయించాలనో ఉన్నప్పుడు, పెళ్ళి కదండి ఇది, ముందు కనుక ఆలోచించక్కర్లా. కాస్త మిగిలితే మిగలాలి కానీ తక్కువ రాకూడదు కదా. ఏం చేశారండి పెళ్ళి? బాగాలేదండి ఇది బ్రదర్, ఏం బాగాలేదు పెళ్ళి, ఏం చేసి చక్కగా జరగలేదు అంటారు. అంత అవమానకరమైన పరిస్థితులు ఉంటాయి తిండిలో కానీ తాగుళ్ళలో కానీ తేడా జరిగితే శుభకార్యాల్లో. అందుకే శుభకార్యాలు చేసేవాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే 100 మంది వస్తారని అనుకుంటే ఏం చేస్తారంటే 200 మందికి చేస్తారు. మిగిలినా పర్లేదు, తక్కువ కాకూడదు అని అనుకుంటారు. ఈయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అయిపోయింది. ఈ అయిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ యేసుప్రభు ఉన్నాడు కనుక ఏం జరిగింది అంటే, నీళ్ళను ద్రాక్షరసం పక్క ఊరు నుంచి తెప్పించలా ఆర్డర్లు. ఆల్రెడీ మందు షాపుడు మాకు తెలుసు, ఒక్క ఫోన్ కాల్ కొడితే ట్యాంక్ నిండి పంపిస్తాడు. అట్లాంటి పలుకుబడి మాకుంది అన్నటువంటి రీతికి కాదు. నీళ్లను ద్రాక్షరసం చేసి, అది కూడా జబ్బు రసం కాదు, మంచి రసం. ఇది తెలియని చాలామంది ఏమంటాడంటే విమర్శకుడు, యేసుప్రభులు వారు మద్యపానం వద్దు అని మద్యపానంతో అందరూ చచ్చిపోతుంటే ఉన్నారని ఆడవాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే, రాస్తారోకోలు చేస్తూ ఉంటే, నిషేధం చేయాలని చెప్పేసి గగ్గోలు ఎత్తూ ఉంటే, కుటుంబాలను రోడ్డును పడేయాలన్నటువంటి ఉద్దేశంతో అందరినీ తాగుబోతులు చేయాలని యేసుప్రభు నీళ్ళను ద్రాక్షరసంగా చేశాడండి. వాస్తవంగా మేలు చేయాలనుకుంటే ఆ ద్రాక్షరసం తాగుల దగ్గరికి నువ్వు వచ్చిరే, తాగుతావురా, చచ్చిపోతావురా, వద్దురా, నా మాట రండిరా, బాగా తినండిరా, బాగుండండిరా అని చెప్పాలి. కానీ ఇంకా వీలైతే ఆ ద్రాక్షరసం తాగుతున్నటువంటి వాళ్ళ ద్రాక్షరసం అంతా నీళ్ళగా మార్చచ్చు కదా. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చినోడు ద్రాక్షరసాన్ని నీళ్ళగా మార్చలేడా? అలా మార్చింటే బాగుంది కదా అని చెప్తారు. యేసుప్రభులు వారు మత్తొచ్చి చెడిపోయే విధంగా, లివర్లు అన్నీ చెడిపోయే విధంగా, ఆరోగ్యం పాడయ్యే విధంగా ఉన్న ద్రాక్షారసాన్ని కాదు ఆయన తయారు చేసింది, మంచి రసాన్ని పంపించాడు అని రాయబడింది. గుడ్లప్పకిచ్చి కళ్ళు పెట్టుకొని చూసి చదవగలగాలి బైబిల్ని. అక్కడ చెప్పబడిన మాట చాలా క్లారిటీగా ఉంది, అద్భుతం అని రాయబడింది. అది అందరినీ బాగు చేయడానికి, అందరినీ చెడగొట్టడానికి చేశాడని చెప్పట్లేదు, అది అద్భుతం అని చెప్పబడి. అంటే ప్రభు ఉంటే పెళ్ళిలో అవమానం అనేది లోటన్నది లేకుండా చూడగలదు. అందులో కూడా ఏంటి, అందరికీ ఆరోగ్యాన్ని పంచుతూ, పెళ్ళి యజమానుడికి గౌరవాన్ని పెంచుతూ, ఆయన కొద్ది సమయం ఉంటేనే అంతా అలా హాయిగా సాగిపోయింది. పెళ్ళిలో శుభం కార్డు పడింది. శుభలేఖలు అయితే బాగా పెంచుకున్నారు, కానీ శుభం కార్డు పడే విధంగా వాళ్ళు అరేంజ్ చేసుకోలేకపోయారు. ఒక్కటే జరిగింది, కొద్దికాలం ప్రభు వచ్చి ఉండిపోయాడు. ప్రభు వచ్చి ఉండిపోతే కథ పరిస్థితి వేరేగా ఉంటుంది. ఆయన కలగజేసిన సృష్టిలో ఒక ఉప్పుకే ఒక గొప్పతనం ఉన్నప్పుడు ఉప్పును కలగజేసినాను ఆయన. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటది కదా ఉప్పు. ప్రభు ఏమంటాడంటే మనతో, ఒరే అందరినీ కలిగి ఉండు చూడు, నన్ను కలిగి ఉండు చూడురా, తేడా తెలుస్తుంది అంటాడు. అందరినీ కలిగి ఉండు చూడు, నన్ను కలిగి చూడు, నీకు అర్థమవుద్ది డిఫరెన్స్ అని అంటాడు. అందుకే ఆయన కొద్ది కాలం ఉన్న పాక ఏమైపోయింది, ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఆయన కొద్ది కాలం పెళ్లిలో ఉండిపోవడాన్ని బట్టి అక్కడ సమస్య లేకుండా పోయింది. సమస్య కాస్త సంబరంగా మారిపోయింది. ప్రభు కొద్ది సమయం ఉంటే అలా ఉంటుంది. ఈరోజు మన బతుకులు నిండా ప్రభు ఉంటే మన జీవితాలు ఎంత బాగుంటాయి. ఎవరు దాని గురించి ఆలోచన చేయరు.
క్రిస్మస్ టైంలో అనవసరమైనటువంటి ఈ తొందరలే ఉంటాయి తప్ప, ఈ తిప్పలే ఉంటాయి కదప్ప, ఈ తప్పులే ఉంటాయి తప్ప అసలైన విషయం మర్చిపోతాం. అలాగే యేసు ప్రభులు వారు పరిచర్య చేస్తున్నటువంటి టైంలో సువార్త కొరకు, వ్యాప్తి కొరకు ఆయా ప్రదేశాల్లో పరిచర్య చేయటానికి వెళ్తూ ఉంటాడు. వాహనాలను వాడుకుంటూ ఉంటాడు. ఆయన ఒక దోణి ఎక్కాడు, మనకందరూ తెలుసు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆయన దోణి ఎక్కినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. 8వ అధ్యాయంలో 23వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ సందర్భం ఉంటుంది. యేసు ప్రభులు వారు ఎక్కినటువంటి దోణిలో శిష్యులు కూడా ఉన్నారు. సముద్రం మీదకి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చేసింది. తుఫాన్ వచ్చేస్తే ఆయన ఆ టైంలో కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త, అన్నీ తెలిసినోడు. మా అమ్మాయి, నేను కొంతమంది పిల్లలు చూసా, 10th క్లాస్ ఇన్విజిలేషన్, ఇంటర్మీడియట్ ఇన్విజిలేషన్కి వెళ్ళినప్పుడు కొందరు పిల్లలండి అరగంటలో ఎగ్జామ్ రాశారండి. వాడికి 2.5 గంట టైం ఉంది, అరగంటలో ఎగ్జామ్ రాసేవాడు ఏం చేసేది సార్? 2 గంటలు నిద్రపోయాడు. ఆశ్చర్యపోయాను. అరగంట తర్వాత వాడు నిద్రపోతూ ఉంటే నేను వాడు పడుకున్న 10-15 నిమిషాలకు చూస్తూ చెక్ చేస్తూ వచ్చినప్పుడు నిద్రపోవడం జరిగింది. మళ్ళీ లేపాడు, ఒరే ఏంట్రా బాబు ఎగ్జామ్ హాల్లో వచ్చి నిద్రపోతున్నావు ఏంట్రా? ఆయన నువ్వేం మనిషిరా అని అంటే, సార్ ఎగ్జామ్ అయిపోయింది అన్నాడు. నువ్వేం రాసావురా అని చెక్ చేసుకుని చూస్తే మొత్తం రాసి పెట్టేశాడు, ఛాయిస్తో సహా రాశాడు. వాడికి అన్నీ తెలిసినోడు, వాడు అన్నీ తెలిసినోడు కాబట్టి అరగంటలో ఎగ్జామ్ రాసి 2 గంటలు నిద్రపోయాడు ఎగ్జామ్ హాల్లో. వాడికి అంతుంటే అన్నీ కలగజేసినోడు, వాటికి సిస్టమ్స్, ధర్మాలను ఏర్పాటు చేసినోడు, ఆయన ఎట్లా నిద్రపోతాడు ఇక మరి చెప్పండి? అప్పుడప్పుడు డ్రైవింగ్ బాగా తెలిసినోడు ఏమంటాడంటే, నేను ఆడుతూ పాడుతూ డ్రైవింగ్ చేస్తాను బ్రదర్ అంటాడు. ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు ఏం చేస్తాడంటే కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తా అంటాడు. విన్నరా? కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తా అంటాడు. సృష్టికర్త ఆయన, అందుకే ఆయన ప్రశాంతంగా తుఫాను వచ్చినా కూడా నిద్రపోతున్నాడు. ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు నాకు తెలిసి మిగతా వాళ్ళ మీద చాలా గొప్ప విజేతలండి. ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చినా ప్రశాంతంగా నిద్రపోయినటువంటి వాళ్ళు, మంచి మంచి ప్రమాదం వచ్చింది ఏం చేద్దాం అంటే ప్రస్తుతానికి ఒక కునికేద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం అనే స్థితికి రావాలి. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పరిస్థితి చిన్న సమస్య వచ్చినా నిద్రపడతాం, దొలుతూ ఉంటారు అటు ఇటు. వచ్చి జరిగేది అట్లాగా జరిగిపోద్ది. పరిష్కారం కోసమైనా ప్రశాంతంగా ఉండాలి కదా, అది ఆలోచన చేయరు. యేసు ప్రభువుల వారు అలాగా తుఫాన్ రేగినటువంటి దాంట్లో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే, ప్రభువా మేము మరి నశించిపోతున్నాం అని చెప్పేసి శిష్యులు వచ్చారు. ఇదే ధోనిలో యేసు ప్రభు కూడా ఉన్నాడు కదా, మునిగితే ఈయన కూడా మునుగుతాడు కదా. వాళ్ళకి ఆలోచన అది. ప్రమాదం వచ్చిన టైంలో మనిషి మెదడు మొద్దుబారుతుందటండి, అప్పుడే బాగా షార్ప్గా పనిచేయాలి. శిష్యులకు సైతం మేము నశించిపోతున్నాం ప్రభు అని అంటే, అల్ప విశ్వాసాలు ఎందుకు మీరు సందేహిస్తున్నారని చెప్పి గాలిని, సముద్రాన్ని గద్దించాడు. మనం మన ఇంట్లో మన పిల్లల్ని కూడా గద్దించుకోలేము. గద్దించినా కూడా వాళ్ళు ఎండరు. కానీ గాలిని, సముద్రాన్ని గద్దించేస్తే అది మిక్కిలి కుక్క పిల్లలాగా తోక జాడించుకుంటూ కంట్రోల్ అయిపోయిందట. అంటే యేసు ప్రభు ప్రయాణం చేస్తున్న ధోనిలో తుఫాను రేగినా కూడా ఏమైపోద్ది? నిమ్మలించిపోతాయి. మామూలు నిమ్మలం కాదట, మళ్ళీ మిక్కిలి నిమ్మలం. సముద్రం అనగానే ఎలా ఉంటుంది తెలుసండి? సముద్రం అనగానే ఎట్లా ఉంటుందంటే కల్లోలం అండి. ఈ ప్రపంచంలో అత్యంత భయానకమైనటువంటి ప్రదేశం ఏదన్నా ఉందంటే అది సముద్రమే. అంత కల్లోలంకు గురైపోతూ ఉంటుంది. ఆ హోరును వింటే, ఆలోచన చేస్తే గుండె లభిసిపోతాయి. అంత హోరు ఉంటుంది అక్కడ. కానీ అటువంటి హోరుది కూడా ఏమైపోయిందంటే, సాధారణంగా వచ్చే హోరు కూడా మిక్కిలి నిమ్మలమైపోయిందంటే, ప్రభు ధోనిలో ఉంటేనే ఇలా ఉంటే, ఈ జీవితం అనే ధోనిలోనికి ఆయన్ని ఆహ్వానించుకుంటే జీవితంలో ఎన్ని తుఫాన్లు వస్తాయండి. ఎన్ని రకాలైన తుఫాన్లు వస్తూ ఉంటాయి మనిషి జీవితంలోనికి. ఈ తుఫాన్లన్నీ నిమ్మలించిపోవాలంటే ఆయన ఉండాలి. ఆయన ఉన్న క్రిస్మస్ ఎవడు చేసుకోవాలనుకుంటున్నాడు? ప్రభువా నీ పేరిట క్రిస్మస్ చేసుకుంటాం తప్ప నువ్వు వద్దు మాకు, నీ గురించి మేము పట్టించుకోం, హ్యాపీ క్రిస్మస్ అంటాం, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అంటాం, కానీ నీ గురించి మాత్రం మేము ఆలోచనే చేయం.
నువ్వు మాలో ఉన్నావా, మాతో ఉన్నావా, మా ఇంట్లో ఉన్నావా, మా చర్చిలో, మా సహవాసంలో ఉన్నావా, మా ఆలోచనలో ఉన్నావా, మా క్రియల్లో ఉన్నావా, మాకు అవసరం లేదు. నీ పేరు చెప్పుకొని స్టార్ పెట్టుకుంటాం, నీ పేరు చెప్పుకొని బార్లోకి పోతాం, నీ పేరు చెప్పుకొని కొట్లాడుకొని వస్తాం, నీ పేరు చెప్పుకొని డ్యాన్సులు వేసుకుంటాం, డీజే డ్యాన్సులు వేసుకుంటాం నీ పేరు చెప్పుకొని. కానీ నువ్వు మాత్రం మాకు వద్దన్నట్టుగా ఉంటే, అందుకే మిక్కిలి నిమ్మలంగా బతకాల్సినటువంటి జీవితాల్లో కూడా తుఫాన్లు రేగి ఒక ఆట ఆడుకుంటున్నాయి మన జీవితాల్లో సమస్యలన్నీ. ఎందుకు అనుకుంటున్నారు? ఎవరు ఉండాలో ఆయన లేకపోతే ఏముందండి? దేవాలయంలో దేవుళ్ళు లేకపోతే, దేవాలయంలో దేవుళ్ళు లేకపోతే ఎట్లా ఉంటుందండి అది? చెప్ప. ఈ దేహం దేవాలయం కాదు, ఈ సమాజం దేవాలయంగా, ఈ సంఘాన్ని దేవాలయంగా, ఈ సహవాసాన్ని, ఈ కుటుంబాన్ని దేవాలయంగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. అక్కడే ఆయన లేకుండా చేస్తే ఏమైపోద్ది జీవితాలు? ఏం సాధించాం అనుకుంటే జీవితంలో ఇప్పటిదాకా ఏం సాధించలేదే. సమస్యలు పెట్టుకున్నాం, ఇరుకులను పెట్టుకున్నాం, ఇబ్బందులు పెట్టుకున్నాం, సవాళ్ళను పెట్టుకున్నాం. నెలాఖరు వస్తే భయం, నెల ప్రారంభమైతే భయం. ఇన్ని భయాల మధ్య బతుకు చేస్తున్నాం. కారణం ఏంటంటే, ఏ దేవుడిని అయితే నమ్మొచ్చామో ఆ దేవుడినే కాదనుకుని బతుకుతున్నటువంటి జీవితాలు ఎట్లుంటాయి? మరి ఎట్లుంటాయి? అలాగని అందరికీ సమస్యలు రావు అని కాదు నేను చెప్పేది. సమస్యలు వచ్చాయి. యేసుప్రభు ఉన్నటువంటి దోణిలో కూడా ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. వస్తాయి. వచ్చిన దాన్ని తిప్పుకొట్టే శక్తిని ఆయన ఇస్తాడు. యేసుప్రభు ఆహ్వానించబడినటువంటి వివాహ విందులో కూడా లోటు వచ్చింది. కానీ లోటు రాదని కాదని చెప్పేది, తుఫాన్లు రావని కాదు. లోటు వస్తే పరిష్కారం ఎట్లాగో చూపిస్తాడు ప్రభు. తుఫాన్ రేగితే నిమ్మలపరిచేది అలాగా నేర్పిస్తాడు ప్రభు. అది నేను వేరే విధంగా ఆలోచన చేయకండి, అనుకోకండి. తర్వాత యేసుప్రభు గాడిదెక్కాడు. గాడిదెక్కితే గాడిద జీవితంలో నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆ స్టార్డమ్ అనుభవించి ఉండదు, ఆ సెలబ్రిటీ హోదా అనుభవించి ఉండదు. యేసుప్రభు దాని మీద ఎక్కితే ఎక్కడానికి ముందే గాడిద మీదకి బట్టలు వచ్చాయి. ఏం బట్టలు? మైల బట్టలు కాదు, మంచి బట్టలు. తర్వాత దారి పొడుగున అడుగు తీసి అడిగేస్తే కొత్త పెళ్లి కూతురు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సెలబ్రిటీ అడుగు తీసి అడుగు పెడుతున్నప్పుడు మనం కింద బట్టలు వేసి ఆ బట్టల మీద పూలు జల్లి చేస్తూ ఉంటాం కదా. అట్లా గాడిద అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే బట్టల పరిచయంలో కొంతమంది అంట, కొమ్మల పరిచయంలో కొంతమంది అంట, కేకలు మరొక వైపు, కోలాహలం, పండగ వాతావరణంలో ఊరేగించబడుతున్నాడు ప్రభు. కొద్దిసేపు గాడిద ఎక్కినందుకు గాడిదకి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, చుబుకుల దెబ్బలతో ఉంటున్నటువంటి గాడిద, తిట్లు తింటున్నటువంటి గాడిద, మైల బట్టలు మోసే గాడిద కొంతకాలం ప్రభువును తనను మోసినందుకు ప్రభుని ఏమైపోయిందంటే దాని స్థితి గతి మారిపోయింది. ఇంతకుముందు చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. యేసుప్రభుని ఈరోజు మోసిన గాడిద మరుసటి రోజు మామూలుగానే అయిపోయిందట. మైలబట్టలు మోసేస్తుంది, గాడిదని తిట్టేస్తున్నారు, దాన్ని కొడుతున్నారు, దానికి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. అందరూ పోతున్నారు, మిగతా గాడిదలాగా చూస్తున్నారు దాన్ని. అప్పుడు మాట్లాడిందంట మా గాడితో, ఏమనంటే, నిన్నటి దాకా నన్ను ఎంత బాగా చూసుకున్నారు వీళ్ళు, నాకు దారి పొడుగున బట్టలు పరిచారు, కొమ్మలు పరిచారు, జయము జయము, హోసన్నా హోసన్నా అన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ రాకముందే అంత స్టార్డమ్ వచ్చేటటువంటి రీతిగా వాళ్ళు నన్ను ఈ విధంగా చూసుకున్నారు. కానీ ఈరోజు ఏంట్రా అసలు పట్టించుకోవట్లేదు, నువ్వెవరో మాకు తెలియదు అన్నట్టు మామూలు గాడిదలాగే నన్ను చూస్తున్నారంటే పక్క గాడిదడిందట. మంచి మాట. ఏమనంటే, అప్పుడు యేసయ్య ఉన్నాడే నీ మీద, ఇప్పుడు మళ్ళీ వచ్చి నీ మీదకి మళ్ళీ మైలు బట్టలు వచ్చాయి, అందుకే మామూలు గాడిద అయిపోయావు. పురుషులందు పుణ్య పురుషులు వేరంటారు కదా, గాడిదల్లో కూడా క్రీస్తును మోసిన గాడిద వేరు. గాడిదే మోస్తే ఎలా ఉంటే మనం మోస్తే, ప్రభువును మోసుకెళ్తున్నామా, ప్రభువుని తీసుకెళ్తున్నావా? పని చేస్తున్న చోట ప్రభువుని కనపడుతున్నాడా? మనం ఇంట్లో మన ప్రభు కనపడుతున్నాడు, మన మాటల్లో, మన ఆలోచనల్లో, మన చేష్టల్లో.
ప్రభుని తీసుకెళ్ళింది, మోసుకెళ్ళింది కొద్ది సమయం. అది దానికి ఎంత పరిస్థితి వచ్చిందంటే, కొద్ది కాలం ప్రభువును మోసుకెళ్ళేటందుకే, ప్రభు కొద్ది సమయం ధోనిలో ఉన్నందుకే, ప్రభు కొద్ది సమయం పాకలో ఉన్నందుకే, ప్రభు కొద్ది సమయం పెళ్లిలో ఉన్నందుకే ఎంత పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రభు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన్ని ధరించుకున్నాం అని చెప్పుకున్నటువంటి మన జీవితాల్లో ఇంతకు మించి మనకి ఏం కావాలనుకుంటామా? క్రిస్మస్ ఒకరోజు చేసుకుంటారు, అన్నీ తెలిసినోడు 365 రోజులు క్రిస్మస్ చేసుకుంటాడు. ఒక్కరోజుకి ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ప్రపంచమంతా ఈ పడుతున్న ఈ తిప్పలతో కూడిన, తప్పులతో కూడిన క్రిస్మస్ చేసుకోవడం వల్ల సమస్యలు గుట్టలు గుట్టలుగా పేరిపోతాయి. అప్పులు పేరిపోతాయేమో తప్ప, ఖర్చులు పెరిగిపోతాయేమో తప్ప ఏ ప్రశాంతత, ఏ నిమ్మలత్వం రాదు. కానీ క్రీస్తును కలిగిన క్రిస్మస్ను మనం చేసుకోగలిగితే, ఆయనకు సముచిత స్థానం ఇవ్వగలుగుతూ, నా ప్రభువు ఈ సందర్భంగా సంతోషంగా ఉన్నాడు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, మా పిల్లల్ని రోజు ప్రతి ఒక్కళ్ళు పిల్లలు ఖచ్చితంగా దెబ్బలు తింటారు స్కూల్లో. మామూలుగా బెత్తం దెబ్బలు చూస్తే, నేను పిల్లోళ్ళు కొట్టి చూస్తే నా ఇంట్లో పిల్లోళ్ళు భయపడతారు. అలాంటి పనిష్మెంట్ ఉంటుంది. కానీ పుట్టినరోజు వచ్చినప్పుడు మాత్రం వాడిని ఎవ్వరు ఒక తిట్టు తిట్టరు, ఒక కొట్టు కొట్టరు. బర్త్డే కాబట్టి నువ్వేరా హీరో అంటాం, నువ్వే ఇక్కడ సభలు సెలబ్రిటీ అంటాం. కనీసం చిన్న పిల్లోడికి ఇచ్చిన విలువ కూడా మన ప్రభుకి ఇవ్వట్లేదే. ఒక చిన్న బిడ్డకు ఇచ్చినటువంటి ఆ వాల్యూ కూడా యేసు ప్రభుకి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఎలా మనం ప్రభువుగా ఆయన జీవితాల్లో అనుకున్నట్టు చెప్పండి? ఆలోచించండి పిల్లలు. అలాగే ఆయన్ని పెట్టిన ఒక సమాధి ఉంది, కొత్త సమాధి. ఆ సమాధికి ఎంత గొప్పతనం వచ్చిందో తెలుసా? కేవలం యేసు ప్రభు శవాన్ని పెట్టినందుకే ఆ సమాధికి వచ్చిన గొప్పతనం ఏంటంటే, దావీదు తనది ఏమనంటే, ఆయన ఇక్కడ లేడు, ప్రపంచంలో ఎక్కడైనా ఎవడైనా సరే ఒక్క చోట దొరుకుతాడో రాసి పెట్టుకోండి. కావాలంటే ఎంతటి గనుడైనా, ఎంతటి గొప్పోడైనా ఇక్కడ దొరకడు, ఎక్కడ దొరకడు, ఎక్కడైనా చిక్కడ దొరకడు, ఒక్క చోట దొరుకుతాడు. ఎక్కడది? సమాధిలో. కానీ యేసు ప్రభు మాత్రం అక్కడ కూడా లేడు, ఆయన ఇక్కడ లేడు. అంటే యేసు ప్రభు శవం కొద్ది కాలం ఆ సమాధిలో ఉన్నందుకు ఆ సమాధికి ఎంత స్టార్డం వచ్చిందంటే, ప్రపంచములో అట్టి సమాధి మరొకటి లేదు, మరొకటి రాదు, మరొకటి రాదు. ఖాళీ సమాధి. యేసు ప్రభు శవమే ఉంటేనే అంత గొప్పతనం వస్తే, సజీవుడిగా మన జీవితాల్లో ఉండగలిగితే, ఉంచుకోగలిగితే, ఆహ్వానించుకోగలిగితే, ప్రభువుగా ప్రతిష్ఠించుకోగలిగితే ఎట్లా ఉండాలి మన జీవితాలు? ఎలా ఉండాలి ఆలోచన. యోసేపు మరియలు వాళ్ళకు స్థానం ఇచ్చారు ప్రభుకి. ఎంత గొప్పవాళ్ళయ్యా తెలుసా అండి? నీతిమంతుడు అని చెప్పబడింది యోసేపు గారి గురించి. నిజంగా అందరినీ కలగజేసినటువంటి పితామహుడు కదూ ఆయన. నిత్యులకు తండ్రి అని పేరు పెట్టబడినాడు కదా యేసుప్రభుల వారు. ఆ తండ్రే, ఆ పేరు పెట్టబడినటువంటి ఆ క్రీస్తే నాన్న 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 అంటూ యోసేపు గారు బతికున్నంత కాలం పిలిచేంత గొప్ప భాగ్యవంతుడయ్యాడు యోసేపు గారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువుని ఈ భూలోకపు తండ్రిగా ఉండుట కొరకు, సంరక్షకుడిగా ఉండుట కొరకు ఎంత బాగా పెంచుకున్నాడంటే ఎవ్వడికి డౌటే రాలేదు. ఏమని పిలిచారు యేసు ప్రభుని? ఈయన యోసేపు కుమారుడు కాదా, వడ్లవాణి కుమారుడు కాదా? ఆయన యోసేపు కుమారుడు అనబడినని రాయబడింది. అంటే ఎవ్వరికి ఎటువంటి చిన్న సందేహం కూడా రాకుండా సొంత బిడ్డలాగా యేసుప్రభును పెంచగలిగాడు. అలా యేసుప్రభు వాళ్ళ జీవితంలోనికి వచ్చినటువంటి వాళ్ళ జీవితాలు, అపోస్తలుల జీవితాలు చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ వాళ్ళు ప్రధానమంత్రులు కాదే, గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప మేధావులు కాదే, కానీ పామరులుగా ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో ఒక స్థానమే లేనటువంటి వారికి ఈ రోజుకి ఎలాంటి పరిస్థితి ఉందంటే, మా మిషనరీలకు ఎవరైనా మిషనరీలు పితామహులు ఉన్నారంటే ఆ పితామహులకు సైతం పితామహులుగా వాళ్ళు ఉన్నారు. త్యాగదనులకు త్యాగదనులుగా ఉన్నారు. ధైర్యవంతులకు ధైర్యవంతులుగా ఉన్నారు. వాళ్ళు
సేవా తత్పరులకు స్ఫూర్తినిచ్చినటువంటి వారిగా ఉన్నారు. ఎందుకనంటే ప్రభువుకు వాళ్ళు ఇచ్చిన స్థానం అలాంటిది. వాళ్లకు తెలుసు క్రిస్మస్ అసలు సిసలుగా ఎలా చేసుకోవాలనేది, మనకి తెలియదు. అందుకే ప్రియులారా, క్రిస్మస్ కోసం ఈ తొందరలన్నీ వద్దు. అవసరమైంది అదొకటే. ఏదది మన జీవితాల్లో క్రీస్తును కలిగినటువంటి పండగ. అదే ముఖ్యమైనది. దాని కొరకు మనం సిద్ధపాట్లు కలిగి ఉన్నాము. అసలు ప్రభు మనతో ఉండేటటువంటి అర్హత మనకు ఉండగలిగిందా? అది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియులారా. దయచేసి ఈ విషయాలన్నీ కూడా మనస్కరించి చక్కటి సిద్ధపాటుతో ఇక మీదటి నుంచి అయినా కూడా పండుగను ఆచరించాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం.